హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాతావరణం బయట బాగా చల్లగా ఉందన్నమాట. ఈరోజు వర్షం పడుతుంది, చిన్న జల్లులు పడుతున్నాయి అన్నమాట. అందుకని ఈవినింగ్ స్నాక్స్ కోసం మా ఆవిడ పకోడీ ప్రిపేర్ చేస్తుంది. ఈ పకోడీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి అందులో సాల్ట్ వేసి వాటిని బాగా కలుపుతుంది అన్నమాట. ఆ ఉల్లిపాయలను మనం ఎంత బాగా కలిపితే అందులో నుంచి అంత వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ పిండి చాలా వరకు తడిగా అయిపోతుంది. తర్వాత మనం కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో పిండి అంత క్వాంటిటీలో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో వేసుకోవాలన్నమాట. అయితే వేసుకొని అలా బాగా కలపాలి. మాకైతే మామూలుగా గట్టి పకోడీ అంటే ఇష్టం ఇంట్లో అందరికీ. కొంతమంది ఏమో పకోడీ మెత్తగా వేసుకుంటారు, మాకేమో గట్టిగా ఉండే పకోడీ అంటే ఇష్టం అన్నమాట. అందుకని పిండి కొంచెం గట్టిగానే కలుపుతుంది. అయితే ఇంతకుముందు తరచూ చేస్తూ ఉండేదన్నమాట. ఈ మధ్య తగ్గించేసాం, గ్యాస్ ప్రాబ్లం వస్తున్నాయి అని చెప్పేసి శనగపిండి ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఇంట్లో. కానీ ఈరోజు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి ప్రిపేర్ చేయమంటే పిల్లలు కూడా అడిగారు, అందుకనే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత ఓకే అండి, ఆయిల్ బాగా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత అందులో మనం కలుపుకున్న పకోడీ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని వేసేస్తుంది అనమాట. అందులో అలా పకోడీ పిండి అంతా కూడా అందులో పట్టిన వరకు వేసేస్తుంది. తర్వాత అంటే ఒక రౌండ్తోనే అయిపోదు, 2-3 సార్లు వేయాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ ఒక రౌండ్ వేస్తుంది అనమాట. మామూలుగా వీడియో తీసేటప్పుడే రికార్డ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే. కాకపోతే ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు వాయిస్ ఓవర్లో. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా వీడియో తీసేటప్పుడే మాట్లాడితే మనకి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఓకే, వేస్తుంది ఈ పకోడీ. ఇప్పుడు వెయిటింగ్ అనమాట, పిల్లలు మేము పకోడీ తినడం కోసం. ఓకే, తీయటానికి వస్తున్నాయి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే బాగుంటుంది పకోడీ, కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ అలానే ఇష్టం, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఫ్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు అవి ఎప్పుడు అందులో నుంచి తీస్తుందా, ఎప్పుడు తినాలని ఎదురు చూస్తున్నారనమాట. మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు తినటానికి. ఓకే, వచ్చేసింది ఆ టైము, తీసేస్తుంది పకోడీ బయటికి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుంది అనమాట. పకోడీ కరకరలాడితే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ముందే చెప్పచ్చు. ఎందుకంటే మా ఆవిడ పకోడీ వేయటంలో కొంచెం ఎక్స్పర్టే, బాగానే వేస్తుంది పకోడీ. ఓకే, తినడానికి రెడీ అయిపోయాం అన్నమాట. మేము ప్లేట్స్లో కూడా సర్వ్ చేసుకొని తినేస్తున్నాం. వీడియో నచ్చితే మీరు ఒకసారి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, తినడానికి కూడా అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆనియన్ పకోడీ మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.